అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈ విధంగా హెయిర్ కటింగ్ చేయించుకోవటం ఇస్లాంలో నిషేధం, లేదా ఇలాంటి పద్ధతులు చేయించుకోకండి అంటూ ఒక హదీస్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అంటూ ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఖాజాను నిషేధించారు అని నఫీ రజియల్లాహు గారితో ఇలా అనబడింది. ఖాజా అంటే ఏమిటి అంటే, అతను ఇలా అన్నాడు: ఒక బాలుడి తలలో కొంత భాగాన్ని గొరుగుట మరియు దానిలో కొంత భాగాన్ని వదిలివేట. ఇలా చేపించుకుంటే మొత్తం ఒకటే రకంగా చేపించుకోవటం, లేదా వెంట్రుకలన్న వదలటం, లేదా ఒకటే రకంగా చేపించుకోవటం, ఇది సరైన పద్ధతి. కానీ ఇలా రకరకాలుగా ఏవైతే పద్ధతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామో ఇది సరైన పద్ధతి కాదు అంటూ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గడ్డాన్ని పెంచండి మరియు నోటిలో పడే వెంట్రుకలను కత్తిరించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు గడ్డాన్ని పెంచండి అంటే గడ్డాన్ని ఇష్టం వచ్చినట్లు తీసేస్తున్నాం. శుక్రవారం సున్నత్ అని చెప్పేసి, శుక్రవారం సున్నత్ ఏమిటి? గోలు కత్తిరించడం, బొడ్డు కింద వెంట్రుకలు, చంకలో ఉన్న వెంట్రుకలు తీసివేయటం. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలివారు ఎవరైనా సరే బొడ్డు కింద ఉన్నటువంటి వెంట్రుకలు కానీ చంకలో ఉన్నటువంటి వెంట్రుకలు కానీ తీసివేయాలి అని, గోళ్ళు పెంచకుండా కత్తిరించాలి అని. అదేవిధంగా నోట్లో పడే మీసాలు ఏవైనా ఉంటే కనుక వాటిని తరాష్ అంటే కటింగ్, మీసాలు మాత్రమే కటింగ్ చేయాలని, గడ్డాన్ని కట్ చేయకుండా వదిలేయమని, ఇలాంటి విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. 40 రోజుల్లోపు ఎవరూ కూడా మరి కట్ చేయకుండా ఉండదు. 40 రోజుల్లోపే ఇటువంటి పరిశుభ్రత మీరు మాటిమాటికి చేసుకుంటూ ఉండాలి. వీలైతే ప్రతి శుక్రవారం సున్నత్గా కూడా దీన్ని పాటించడం మంచిదంటూ ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరియు హెయిర్ కటింగ్ ఎలా చేయించుకోవాలి, ఎలా చేయించుకోకూడదు, బట్టల గురించి, తిండి గురించి, నడవటం, మాట్లాడటం, పండుకోవటం, ఆరాధించడం, జీవించడం, ఇలా అన్ని పద్ధతులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథాల ద్వారాను, ప్రవక్తల ద్వారాను అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో అనేక మందిని వారి వారి భాషల నుంచి అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకునే దేవుడు వారికి ఈ యొక్క పద్ధతులు నేర్పాడు అని మరి ఖురాన్లోను చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేసి ఉన్నారు. మరి శుక్రవారం వస్తే చాలామంది ముస్లింలుగా ఉండి కూడా అనేక మంది రకరకాల గడ్డాలని, షేపులని మారుస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో వారికి వారే ప్రశ్నించుకోవాలి. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియనితర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.